ఒక్కరు కూడా ఒక సంకల్పంతో పనిచేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించాల్సిన ఆలోచన, అది మీకు నమ్మకం ఉందా? చాలా నమ్మకం ఉంది సార్. నిజంగా సార్, అది అలా అందరూ కలిసికట్టుగా ఒక ప్రోగ్రామ్ చేసి దాన్ని మేము అచీవ్ చేయడం కోసం మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. స్టూడెంట్స్కి అయితే చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ మా కాలేజ్లో లెక్చరర్స్ కూడా ప్రతిరోజు ట్రావెల్ చేసి వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో, గాజువాక లేదా వైజాగ్ నుంచి. వాళ్ళకి కూడా మీరు పెట్టిన ఈ ఫ్రీ బస్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంది సార్. నేను అనుకోవడం ఏంటంటే మీ అందరికీ ఫెసిలిటేటర్గా ఉండి మీరు అనుకున్న ఆలోచనలు తీర్చడం కాబట్టి నేను ఏం చేయాలని చేస్తున్నాను. వెల్ఫేర్ అంతా ఇచ్చాను. అదే మరిగా మీరు ఏం కావాలో ఆలోచిస్తాను, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. ఇలాంటి వాళ్ళు ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకున్న ఐఏఎస్, ఐపీఎస్ అప్లై కావాలనుకుంటే ఒక సంకల్పం తీసుకుంటే దాన్ని కూడా ప్రమోట్ చేస్తూ వస్తాను. దీనివల్ల మీ అందరికీ కూడా భవిష్యత్తులో అనుకున్న లక్ష్యాన్ని చేరే అవకాశం. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇలాంటి సార్ గుడ్. బాగా మళ్ళీ నాకు అనుకున్న లక్ష్యాన్ని సాధించి నాకు అనుకున్నాను. తప్పకుండా ఓకే. పేరేంటమ్మా? నా పేరు సుశీల సార్. ఎక్కడి నుంచమ్మా? మేము అనంతపురం జిల్లా రాప్తాడు మండలం సిండికేట్ నగర్ గ్రామం నుంచి వచ్చాము సార్. మేము చేనేత మగ్గం నేస్తాం సార్. మేము నేతన్న సేవలో మాకు 25,000 రూపాయలు వచ్చాయి సార్. మగ్గంలో వచ్చేసి చేనేత పథకం ద్వారా మాకు 200 యూనిట్లు ఫ్రీ ఉచిత కరెంట్ కూడా వచ్చింది సార్. మా ఊళ్ళో ఎంత కరెంట్ ఛార్జ్ ఆదా అయిందమ్మా నీకు? మాకు దానివల్ల వచ్చేసి మాకు నెలకు వచ్చేసి 700 అట్లా వస్తుంది సార్. ఇప్పుడు మాకు అది కూడా మిగిలిన ద్వారా మాకు అది కూడా మిగిలితే పిల్లలకి ఇంట్లో ఖర్చులకి దానికి ఉపయోగించుకుంటాం. ఉచిత కరెంట్ వచ్చేసి 700 వస్తుంది సార్ మాకు నెలకు వచ్చేసి. అవును సార్. ఒక 9,000 అది ఒక పక్కన ఆదా వచ్చింది, ఒక 5,000 ఇచ్చాం. అవును సార్. ఇంకొక పక్కన నీకు బస్సుల్లో తిరగడానికి ఫ్రీ అయింది. అవును సార్. మీ ఇంట్లో ఇంకెవరు ఉన్నారమ్మా? మేమంతా 5 మెంబర్స్ ఉంటాం సార్. మా అత్తమ్మను, మా పాప, మా ఆయన అంతా 5 మెంబర్స్ ఉంటాం సార్. అంతా. అత్తమ్మ ఏం చేస్తుందమ్మా? అత్తమ్మ ఇంట్లో ఊరికే ఉండేది సార్. ఆమెకు నేతన్న భరోసా కూడా వస్తుంది సార్. బాబుకు 4,000 వస్తుంది సార్. బాబుకు వచ్చేసి తల్లికి వందనం కూడా వచ్చింది సార్. బాబుకి తల్లికి వందనం వచ్చింది సార్. పిల్లలు పాపను బాబు సార్ ఇద్దరు. పాప ఏం చేస్తున్నారు? పాప ఇంటర్ కంప్లీట్ అయ్యి నీట్గా రాసింది సార్. కాబట్టి పాపకు రాదు, బాబుకి వస్తాను. అవును సార్. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాక నువ్వు మగ్గం వేస్తే నీకెంత ఆదాయం వస్తుంది మన నెలకు వచ్చేసి మాకు వచ్చేసి ఇప్పుడు 20,000 దాకా వస్తుంది సార్. మీ 2 మగ్గాలు ఉన్నాయి సార్. మా ఆయన నేను నేస్తాం సార్. 20,000 వస్తుంది. ఆ మెటీరియల్ అంతా తెచ్చుకోవడానికి వచ్చేసి మేము ధర్మవరము, హిందూపురము, పొద్దుటూరు అట్లా వెహికల్లో బస్సులో ఉచిత ప్రయాణం బస్సులో వెళ్తుంటాం సార్. దానివల్ల మాకు 4,000 నుంచి 5,000 వరకు సేవ్ అవుతుంది సార్. మాకు వచ్చిన సేవ్ అయిన డబ్బుతో మేము పిల్లల చదువులకి దానికి ఉపయోగిస్తున్నాం సార్. ఇప్పుడు దీంట్లో కొంత ఆదా తీసుకొని నెక్స్ట్ లెవెల్ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చేసినాం సార్. ఇప్పుడు ఆ పట్టు చీరలు నేసి వచ్చేసి మేమే సేల్ చేస్తున్నాం సార్. ఇప్పుడు షాపులకు కూడా మేమే వేస్తున్నాం సార్. ఇప్పుడు దాన్ని డిజైన్లు మార్చుకోవడం, అవును సార్, దాని ఇంతకుముందు అయితే మా ఆయన ఒక్కరే వెళ్ళేవారు సార్ ముడి సరుకు తెచ్చేదానికి. ఇప్పుడైతే ఈ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు నేను కూడా సొంతంగా వెళ్ళి నేనే తెచ్చుకొని మెటీరియల్ కూడా సొంతంగా నేనే అది ఎట్లా కొనాలి, ఎట్లా సేల్ చేసుకోవాలి అనేది కూడా మాకు తెలుస్తుంది సార్. అది ఇప్పుడు చీరల ద్వారా కూడా మేము వ్యాపారం చేసుకొని ఒక మా కాలం మీద మేము నిలబడుకోగలిగేంత స్థాయి మాకు వస్తుంది సార్. చాలా బెటర్గా ఉంది సార్. ఇప్పుడైతే ఈ పథకాల ద్వారా చాలా మేము లబ్ధి పొందుతున్నాం సార్. ఎక్కడ కూడా పనులు కావాలన్నా తిరిగే పనులే కదా. ఇప్పుడు ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా ఆన్లైన్ ఇచ్చేస్తారు. అవును సార్. ఆ పనులు కూడా తొందరగా అవుతున్నాయి సార్. పనులు కూడా అయిపోతాయి. అవును సార్. అవి కూడా ఫ్రీ అయినప్పుడు మీరు ఇంకొంచెం 10 రూపాయలు అన్నారు. ప్రతి సంవత్సరం ఒక 50,000, ఒక 1,00,000 రూపాయలు పొదుపు చేసుకొని ఆర్డర్లు కూడా పెట్టుబడి పెట్టారనుకోండి దానిపైన. అదే సార్, వ్యాపారానికనే పెట్టుకుంటున్నాం సార్. దాన్ని కూడా ఆ వ్యాపారం కూడా హైదరాబాద్లో షాపులకి ఇట్లా చీరలు వేసి చేసుకుందామని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటున్నాం సార్. అది మీరు మీ ఆయన మాట్లాడుకుంటారమ్మా? మాట్లాడుకుంటాను సార్. మాట్లాడతారా?
మీ పిల్లోడిని ఏం చేయాలి మీరు? మా పిల్లోని వచ్చేసి ఇప్పుడు ఆ బాబు కొత్త హెల్త్ పరంగా కొద్దిగా ఇష్యూస్ ఉంది సార్. ఇప్పుడు రోజు క్యూర్ అయినాయి సార్ బాబుకి. ఇప్పుడు అమ్మాయిని ఎంబీబీఎస్ చేపిద్దామని అనుకుంటున్నాం సార్. అవును సార్. మా గోల్ వచ్చేసి మేము బాగా డెవలప్ అయ్యి పిల్లల్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని మా ద్వారా ఇతరులు కూడా ఉపయోగంగా ఉండాలని మేము అనుకుంటున్నాం సార్. మీరు ఇప్పుడు నమ్మకం వచ్చిందమ్మా, నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను మీ అందరికీ. అవును సార్. అనేది సంకల్పం చేసుకోండి. అవును సార్. నువ్వు బాగా కష్టపడి పైకి వస్తే ఒక నేత కార్మికురాలు కానీ ఒక మంచి వస్తే మీరు పైకి రావచ్చు, కానీ 10 రూపాయలు సంపాదించుకుంటే మీరు చేసేసరికి మంచి ఉంటుంది. అవును సార్. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. పిల్లల్ని బాగా చదివించడం, ఇద్దరు కూడా చదువుకోవాలి, మోటివేట్ చేస్తారమ్మా మీరు వాళ్ళకు? చేస్తాం సార్. ఏం చేస్తారు మీరు? ఇంట్లో బాగా చదువుకోవాలి, ఎక్కడైనా ఎవరైనా హెల్ప్ కావాలన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాలి మీరు అన్నా కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా పిల్లల్ని అని చెప్తా ఉంటాం సార్. ఏమన్నా కానీ పిల్లలు కూడా బాగానే బాగా చదువుకుంటాను సార్. బాగా చదువుకోవడం చేస్తున్నారు సార్. నువ్వేం చదువుకున్నావు? నేను 10th క్లాస్ చేస్తున్నాను సార్. మా ఆయన 10th చేశారు సార్. నీకు ముందు కంటే బెటర్గా ఉంది. ఇప్పుడు చాలా బెటర్గా ఉంది సార్. ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే ఇంకా వర్క్. అవును సార్. అసలు ఇలా మాట్లాడతామని అసలు కల్లో కూడా అనుకోలేదు సార్. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. మీ స్థితిగతులు తెలుసుకొని రాష్ట్రం అన్ని కుటుంబాలు కూడా ఆలోచించి అందరికి ఎట్లా చేయాలి, నెక్స్ట్ లెవెల్కి ఎట్లా ఇస్తారు. మాకు ఈమె రాప్తాడు మండలంలో పరిటాల సునీత మా అక్కగారు బాగా హెల్ప్ చేస్తారు సార్. ఏదైనా సమస్య వచ్చినా కానీ ఆమె బాగా ముందుండి చూసుకుంటారు. ఆమె కూడా ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాను, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ పేదవాళ్ళని పైకి తీసుకురావాలి. డబ్బులు ఉండేవాళ్ళే కాకుండా అందరికీ మెరుగైన జీవనం. ఎప్పుడు వస్తారు మీ పిల్లలు బాగా రావాలి, వెళ్ళి రావాలి, దానికోసం గుడ్, మంచిదమ్మా. ఈ పథకాలు పెట్టినందుకు మాకు చాలా కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. ఫోటో ఎక్కడన్నా మొత్తం ఓకే వీళ్ళు వస్తారు మీకు కదా ఎక్కడికి అయిపోయినా మహాడేసి ఇక్కడికి ఉన్నారా? నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా అందరికీ.